ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చానని తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ అన్నారు. తిరుచిరాపల్లి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఆయన తమిళనాడులో ఆకలిని, అవినీతిని అంతమొందించి మనసాక్షితో కూడిన పాలన అందించడమే తన లక్ష్యమని వెల్లడించారు. డబ్బును తాను చాలా చూశారన్న విజయ్ డబ్బు సంపాదన కోసం తాను రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలకు సేవ చేయడం మినహా వేరే ఉద్దేశం ఏదీ తనకు లేదని స్పష్టం చేశారు. ప్రజల నుంచి తనకు లభిస్తున్న మద్దతు చూసి ప్రత్యర్థులు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. బీజేపీపై విమర్శలు గుప్పించిన విజయ్ ఎస్ఐఆర్ పేరుతో బీహార్లో దాదాపు 65 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని మండిపడ్డారు. ఒకే దేశం ఒకే ఎన్నిక ఆలోచన ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడంతో సమానమన్నారు. నియోజకవర్గాల పునర్విభజన పేరుతో కుట్ర జరుగుతోందని, దక్షిణాది రాష్ట్రాలను బలహీనపరిచేందుకే ఈ ప్రక్రియ జరుగుతోందని మండిపడ్డారు. బీజేపీ మాదిరే డీఎంకే కూడా ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అలవిగాని హామీలు ఇచ్చి అమలు చేయడంలో విఫలమైందని దుయ్యబట్టారు.